మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి ఒక చిన్న మాటలో చెప్తాను నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలోని విభేదాలు తీసుకొచ్చినాడు. 3 రాజధానులు అన్నాడు, రాయలసీమకి న్యాయ రాజధాని అన్నాడు. మరి ప్రాంతాల మధ్యన విభజన తీసుకొచ్చి మనమే కొట్లాడుకునేలాగా చేస్తున్నాడు. లేదు రాజధాని మాకు కావాలా, మా ప్రాంతానికి కావాలని చెప్పి మనమే కొట్లాడుకునేలాగా చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి గమనించాలా, ఎక్కడో విజయవాడలో వరదలు వస్తే మన ఎక్కడ ఉన్న ఆలగడ్డలో కూడా చందాలు వేసుకొని డబ్బులు తీసుకుపోయి అక్కడికి వెళ్ళి మనము వాళ్ళ వరద బాధితులు ఆదుకుంటున్నామంటే మనమంతా ఒకటే. ఈరోజు చెప్పడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరినీ కూడా ఒకటి చేస్తున్నాడు. మీకు మసీదులు కట్టుకోవడానికి కాంపౌండ్ వాళ్ళు మీకు ఏమైనా మసీదులు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినాడా? ఇమాములకి ఏమైనా డబ్బులు ఇచ్చినాడా? మీరు హజ్ యాత్రకి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చినాడా? గుళ్ళని పెట్టడానికి డబ్బులు ఇచ్చినాడా? ఏం చేసినాడు మైనారిటీ సోదరుల కంటే? ఏమీ చేయలేదు. నా ఎస్సీలు అని చెప్పి మెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎస్సీలని దారుణంగా చంపి మరి ఈ రోజు వాళ్ళు వైసీపీ నాయకులు కేసులలో లేకుండా చేసినాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా భ్రష్టులు ఎత్తున్నాడు అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలా. ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆ గుడికి గాని, ఆ మసీదుకి గాని, ఆ చర్చికి గాని ఎంత పవిత్రత ఉంటుందో మనందరికి కూడా తెలుసు. కానీ ఈరోజు అటువంటి గుడిలో కూడా తిరుమల గుడి స్థాయిలో కూడా అవినీతి చేయొచ్చు. తిరుమల లడ్డు అనేది ఎవరైనా మన తిరుమలకు పోయి ఆ లడ్డు మనం తీసుకొచ్చి మన చేతికి ఇస్తే ఎంతో ఆనందపడిపోయి స్వామి దర్శనం దొరికినంత భావించి ఆ ప్రసాదాన్ని కళ్ళకత్తుకొని మనం తినడం జరుగుతుంది. కానీ అటువంటి ప్రసాదంలో ఈ రోజు వాళ్ళు ఏమేమో కలిపినారని చెప్పి వింటుంటే నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి మనుషులు కూడా ఇంకా ఉన్నారా? ఇటువంటి మనుషులు ఇంకా మనలో తిరుగుతున్నారా? మన గ్రామాలలో కానీ, మన రాష్ట్రంలో కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా వీళ్ళు ఉంటున్నారా అని చెప్పి కూడా ఈ రోజు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇటువంటివి ఏదైనా జరిగినా ఆయన ఒక్కడే కాదు, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భక్తులందరూ కూడా, దేశం మొత్తం కూడా అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీయండి అని చెప్పి మాట్లాడుతున్నారంటే భక్తుల మనోభావాలు అంత దెబ్బతీస్తున్నారని చెప్పి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలా. మీకందరూ గుర్తుండే ఉంటుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయంలో మళ్ళీ విగ్రహాలు పెట్టేస్తున్నారు, అవునా కదా? ఎన్ని గుళ్ళల్లో విగ్రహాలు పెట్టేస్తున్నారు. ఆఖరికి విజయవాడ దుర్గమ్మ గుడిలో కూడా అవి సినిమాలో ఏమో ఉంటే ఏడుగులు ఉంటే అది కూడా పెట్టేస్తారు. వచ్చి ఏం చెప్తారు, ఏం చేసుకుంటారు ఆ గుళ్ళను? అవును ఓడేసుకున్నాడు అయితే ఏందని చెప్పి మాట్లాడినారు. కానీ దేవుడు ఉన్నాడు. ఏ దేవుడిని అయితే నువ్వు కించపరిచి మాట్లాడారో అదే దేవుడు మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు. అదేదో మమ్మల్ని గెలిపించారనో, మేము అధికారంలోకి వచ్చామనో, మేము ఎమ్మెల్యేలు అయినామనో కాదు. ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు మనం కాపాడుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు ఉండదు అని గ్రహించి మీరు ఓట్లు వేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసినాం, అది పరిపాలన కాదు, అది రాక్షస పరిపాలన అనేది మనం అందరం కూడా కళ్ళారా చూసాము. అంగన్వాడీ వాళ్ళు పనిచేసే అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ దాదాపుగా 45 రోజులు ధర్నాలు చేసి బయటికి వచ్చి మా సమస్యలు టీచర్లను మొత్తుకున్నా కూడా పట్టించుకున్న నాదు లేదు. టీచర్లు బయటికి వచ్చి మమ్మల్ని ఆదుకోండి అంటే టీచర్ల మీదే కేసులు పెట్టి లోపల పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఇంకా మర్చిపోలేదు. అంటే రైతు అనేవాడు రాజు అవుతాడని చెప్పి నమ్మించి ఓట్లేసి గెలిచిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు పట్టించుకోకుండా ఆత్మహత్యలు చేసుకుంటే కూడా వాడి కుటుంబాలు రోడ్డు మీద పడితే కూడా పట్టించుకునే నాదులు లేదు.
చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి, డిఎస్సి అనౌన్స్ చేయండి అని చెప్తే కూడా చదువుకున్న పిల్లలకి వాలంటీర్ల పేర్ల మీద వాళ్ళకి రౌడీలకి గూడాలుగా మార్చి ఉద్యోగాలు లేని పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నాయకులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు బయటికి వచ్చి మాట్లాడాల్సింది మేము 100 రోజుల్లో ఏం చేశామో చేయలేదో కాదు, అది ఎట్లుగా మేము చేస్తాం. ఈ 100 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కూర్చొని మనం ఎందుకు ఓడిపోయినాము, ఎందుకు ప్రజలు మనల్ని చీగొట్టినారు, ఎందుకు ప్రజలు మనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ఎందుకు ప్రజలు మనల్ని ఇంత అసహించుకున్నారనేది ఏ ఒక్క రోజున వైసీపీ నాయకులు కూర్చొని ఆలోచించినారా? అది ఆలోచించారు. గారు మాట మీద నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో కేవలం 100 రోజుల్లో దాదాపుగా 100 పనులు చేస్తుంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ 100 రోజుల్లో మీరేం చేయగలిగినారు అనేది ఎప్పుడన్నా కూర్చొని ఆలోచించినారా? సంవత్సరం వరకు ప్రభుత్వం ఎట్లా పనిచేస్తామని నేర్చుకోవడానికే సరిపోయింది, వీళ్ళకి ఎట్లా తోచుకోవాలని ప్లానింగ్ చేసుకోవడానికే సరిపోయింది. అంతేకాని ఏ ఒక్క రోజు కూడా మీరు ప్రజల గురించి ఆలోచించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో మాట ఇచ్చిన ప్రకారం మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, మెగా టిఎస్సి దాని గురించి వేచి చూస్తున్నారు. నేను వచ్చిన తర్వాత మొదటి సంతకము మెగా టిఎస్సి మీద పెడతామని పెట్టినారని చెప్పి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దొన్నిపాడు గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి, ఇక్కడ విచ్చేసిన మహిళలకి, నాయకులకి, అధికారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం, వచ్చే దీపావళికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఎన్నికలకి ముందు మీరు కొంతమంది మర్చిపోవడం మేము గుర్తుపెట్టుకున్నాం. సిలిండర్లు గుర్తున్నాయా? ఉచితంగా ఏమో ఆడవాళ్ళు సిలిండర్ల గురించి మర్చిపోయినారా? లేదు కదా, మర్చిపోకండి. ఈ వచ్చే దీపావళి పండుగకి చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి మీ అందరికి, మహిళలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పట్లు చంద్రబాబు గారు అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఇంకొక విషయం మర్చిపోకూడదు. ఎవరి వల్ల ఈ సంతోషంగా మన ప్రభుత్వం మనం తెచ్చుకున్న వ్యక్తిని మనం మర్చిపోకూడదు. ఎవరో వ్యక్తి? పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఎందుకు చెప్తున్నారంటే, ఎన్నికలకి ముందు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా తప్పుడుగా మాట్లాడారు. ప్యాకేజీలు తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, లేకపోతే పదవుల కోసం ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆయనకు కోరిక ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీతో కలవడాన్ని చాలా విధాలుగా ఆయన గురించి విమర్శలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూడడానికి వెళ్ళారు. చూసి బయటికి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకోబోతున్నాము, ఈ రాష్ట్రాన్ని కాపాడుతాము, నేను ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు, సరైన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి నేను వెనుక నుండి నడిపిస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎల్లప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు మనకి పెన్షన్లు ఏవైతే ఇంకా చాలా మందికి గ్రామాలలో రావట్లేదని చెప్పి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఈ అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్ల కోసము కంప్యూటర్లో మీరు ఆన్లైన్ లో ఎక్కించుకోవచ్చు. వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు అక్టోబర్ లో మీరు అందరూ కూడా ఎవరికైతే కొత్త పెన్షన్లు కావాలో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోండి. ఆ లోపల మీరు సదరన్ క్యాంప్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు అన్ని తెచ్చుకొని మీరు ఎక్కించుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా జాగ్రత్తగా మీరు ఈ పెన్షన్ కార్యక్రమం ఏవైతే మొదలవబోతుందో అవన్నీ కూడా మీరు దగ్గరుండి ఇంటింటికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తీర్చే బాధ్యత మనం అందరం కూడా తీసుకొని ఆ పెన్షన్ అన్ని కూడా ఆన్లైన్ ఎక్కేటట్టుగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదే విధంగా ఇక్కడ ఉన్న అధికారులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి చాలా మందికి 4-5 రోజులు అందరు బిజీగా ఉంటారు కాబట్టి కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి ఈ 4-5 రోజుల తర్వాత గ్రామాల్లో ఎక్కడైతే స్థలాలు లేక, ఇల్లు లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క గ్రామంలో స్థలం లేని వాళ్ళకి స్థలము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను.
మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు? వాళ్ళంతా ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు. నాకు బాగా గుర్తుంది, ఈ మండలంలోనే రైతులు పడే ఇబ్బందులు, కాలువకి నీళ్లు రావట్లేదు, పొలాలకు నీళ్లు రావట్లేదు అని చెప్పి నేను ఈ కేసీ కెనాల్కి సంబంధించిన కాలం మీద రైతులందరినీ తీసుకొని 2 రోజులు తిరగడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకొని ఇదే కాంపౌండ్ వాళ్ళలో లోపలికి వచ్చి స్టేజ్ కింద నిలబడుకొని కలెక్టర్ గారిని రైతులను ఆదుకోండి అని చెప్పిన రోజులు ఇంకా గుర్తున్నాయి. అదే రైతులు ఈ రోజు నాకు స్టేజ్ మీద కూర్చోబెట్టారని సంగతి నేను ఎప్పుడు కూడా మర్చిపోవడం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం. ఈ రోజు చాలా మంది అనుకోవచ్చు, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మాకు ఇంకా పనులు కావాలి అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. మనం వచ్చి 100 రోజులే అయింది. ఈ 100 రోజుల్లో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల రూపాయలు కాదు, వేల కోట్లు అప్పు చేసినాడు. కేంద్రం నుంచి మనం డబ్బులు తెచ్చుకోవాలా, ఆ డబ్బులు మన జిల్లాకి రావాలా, మన జిల్లా నుంచి మన ఆళ్ళగడ్డకి రావాలా. ఇవన్నీ చేయాలంటే మేము ఇళ్లలో కూర్చుంటే కాదు, మేము పరిగెత్తాలా, అధికారులు పరిగెత్తించాలా. అప్పుడు కానీ మనకి రావాల్సిన డబ్బులు మన ఆళ్ళగడ్డని అభివృద్ధి చేసుకునే విషయంలో డబ్బులు రావాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అందుబాటులో ఉన్నా వెళ్ళి వెంటనే కలిసి ఆయన డబ్బులు అడగడం జరుగుతుంది. అంతేకాదు చేయగలిగిన పని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయలేని పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యం అవుతుంది, మళ్ళీ ఏ ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదు. ఆ పని ఏంటో తెలుసా? సర్పంచుల దగ్గర నుంచి నిధులు కొట్టేయడం. అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఆలోచన వచ్చిండదు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కొట్టేయచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగా నేర్చుకోవడానికి ఎవరు నేర్పించారో తెలియదు, కానీ ఇట్లాంటి మాటలు బాగా నమ్ముతారు. వాళ్ళే ఉన్నారు, సర్పంచులు వాళ్ళే ఉన్నారు, జడ్పీటీసీలు వాళ్ళే ఉన్నారని తెలిసినా కూడా ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచులకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయండి, వాళ్ళు రోడ్లు వేసుకోవాలా, వాళ్ళు కాలువలు వేసుకోవాలా, సర్పంచులకు ఉండాల్సిన హోదా మర్యాద మనం ఇవ్వాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలా. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన పనులే కాకుండా ప్రతి ఒక్క మండలానికి 2,000 కోట్ల రూపాయలు రోడ్లు కాలువలకు ఇచ్చామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ 100 రోజుల్లోనే 2,000 కోట్లు తెచ్చినామంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి మేము చేయబోతున్నాం అనేది కూడా మీ అందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునా కదా? దానికి ఇంత డబ్బులు అని చెప్పి నాకు ఇస్తారు, 2,000 కోట్లు 3 కోట్లు ఎంత చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ డబ్బులు కూడా మళ్ళీ తిరిగి రోడ్లకి, కాలువలకి, ఇళ్ళకి కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా అన్ని గ్రామాలు, అన్ని మండలాల్లో అభివృద్ధి బాటలో నడిపించే దిశలో మేము తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.